ఉదయపూర్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్ ఆయన అనుచరులను ఉదయపూర్ ప్యాలెస్లోకి అడుగు పెట్టకుండా రాజు కుటుంబంలోని కొందరు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో కొందరు గాయపడ్డారు. గత కొంతకాలంగా రాజ్పూత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్లు ఉప్పు నిప్పులా ఉంటున్నారు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మేవాడ్ రాజ్య 76వ మహారాజుగా ఉన్న మహేంద్ర సింగ్ ఇటీవలే చనిపోయారు. దీంతో ఆయన కుమారుడుగా బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ మహారాజుగా పట్టాభిషేకం చేశారు. చిత్తర్ఘడ్ కోటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా సంప్రదాయం ప్రకారం జరుగుతున్న కులదైవం ఏకలింగనాథ్ ఆలయాన్ని ఉదయపూర్లోని సిటీ ప్యాలెస్ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంటుంది. ఏకలింగ ఆలయాన్ని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్న టైంలో అరవింద్ సింగ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉదయపూర్లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్టుకు చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ప్యాలెస్ ఏకలింగనాథ్ ఆలయం ఈయన నియంత్రణలోనే ఉండటంతో మహారాజు విశ్వరాజ్ సింగ్ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యగా ప్యాలెస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. నిన్న రాత్రి కొత్త మహారాజు విశ్వరాజ్ సింగ్ తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు వెళ్లారు. కానీ అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని లోనికి రాకుండా అడ్డుకుంది. దీంతో విశ్వరాజ్ మద్దతుదారులు బ్యారిగేడ్లను దాటుకుని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి ప్రయత్నించగా పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. बात थी कि धूनी माता